షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. లేఖన భాగం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. Paul's epistle to Ephesians chapter 5 verse 21. క్రీస్తునందు భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. క్రీస్తునందు భయముతో ఒకరికొకరు లోబడి ఉండుడి. చాలా శ్రేష్టమైన లేఖన భాగం. ఎఫెసీ పత్రిక చాలా శ్రేష్టమైనది. పౌలు అనేక విషయాలు ప్రస్తావించారు. మొదటి అధ్యాయం మొదలుకొని 6వ అధ్యాయం చదివినట్టయితే ఎన్నో అంశాలు, ఎన్నో క్రైస్తవులకు కావాల్సినవన్నీ కూడా పౌలు చక్కగా పొందుపరిచాడు. ఈ లోకంలో జీవిస్తుండగా, సంఘంలో జీవిస్తుండగా మన జీవిత విధానం గురించి చక్కగా ప్రస్తావించాడు. జీవన శైలి గురించి ప్రస్తావించాడు. ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మసులుకోవాలి, ఇవన్నీ విషయాలు పరిశుద్ధ ప్రేరేపణ ద్వారా పౌలు ఎఫెసీ సంఘం చక్కగా వివరించాడు. ఈ పర్టికులర్ వర్డ్స్ గమనించినప్పుడు క్రీస్తు భయముతో ఒకరికొకరు లోబడి ఉండండి. సాధారణంగా మ్యారేజ్లో గమనించినప్పుడు 5:22 నుంచి మనం చదువుతాం లాస్ట్ వరకు కూడా. సాధారణంగా ఈ వచ్చిన 21 వచ్చిన స్కిప్ చేస్తూనే ఉంటాం. ఆలోచన చేశాను, ఇది కరెక్షన్ ఉందా? 21 వర్స్ 22 వర్స్ గమనించినప్పుడు ఇది కరెక్షన్. ఎందుకనగా లోబడి జీవించాలి, ఒకరికి లోబడి జీవించాలి. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా విషయం ప్రస్తావిస్తాము. అదే రీతిగా దాసులు యజమాని లోబడి ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఇన్ని విషయాలు చక్కగా ప్రస్తావించాడు. యజమానులు కూడా దాసులను ప్రేమించాలి, లోబడి ఉండాలి. ఇవన్నీ విషయాలు ప్రస్తావించాడు. ఒకరికి లోబడి ఉండండి. ఎలా ఒకరికి లోబడి జీవిస్తామనగా యేసు ప్రభు జీవిత విధానం గమనించినప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మన 5 నుంచి 11 వరకు వచనాల్లో మనం చూస్తాం. యేసు ప్రభువును ఎంతగానో ప్రేమించాడు ఆయన. అంత మాత్రమే కాదు, he valued our lives even though we were sinners. Even though we were sinners, God valued you. నువ్వు ఒక విలువైన వ్యక్తి ప్రవేశించాడు. నువ్వు పనికిమాలిన వ్యక్తి అయినప్పుడు కూడా God valued our life. నీ జీవితాన్ని విలువనిచ్చాడు ఆయన. కాబట్టి ఆయన పడొక వైభవాన్ని వదిలి ఆయన దేవుడై జన్మించాడు ఆయన. ఎందుకనగా ఈ వాల్యూడ్ యువర్ లైఫ్, ఈ వాల్యూ పర్సన్స్. మనం ఎలా వాల్యూ ఇస్తున్నా వారి యొక్క అంతస్తును బట్టి, వారి యొక్క బలగాన్ని బట్టి వారికి వివరిస్తుంటాం. మనం అలా వారికి లోబడతాం. మనం అలా కాదు, మనం వారిని ప్రేమిస్తాం. మనం ఇక క్రీస్తు భయముతో ఒకరికో లోబడం. We should value others. That means being willing to give ourselves up for others. ఇతరులకు ఇచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈవెన్ దో దట్ ఈస్ ఎ పర్సన్, ఈవెన్ దో ఇస్ ఎ వాల్యూలెస్ పర్సన్, ఈవెన్ దో ఇస్ అన్ప్రొఫెషనల్ పర్సన్, ఈవెన్ దో ఇస్ నథింగ్, స్టిల్ at the present Christ in the fear of the Lord submit to one another. ఒకరికి లోబడి ఉండండి. దిస్ ఎ మెసేజ్ ఆఫ్ క్రైస్ట్. ఇక లెంట్ డేస్ పాటిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనిస్తున్నారా? ఉపవాసం ఉంటున్నారు, చర్చికి వెళ్తున్నారు. 3 తరాల క్రైస్తవులు, 4 తరాల క్రైస్తవులు ఉన్నారు. ఆర్ యు సబ్మిట్ వన్ అనదర్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? ఒకరికి లోబడి జీవిస్తున్నామని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. అంత మాత్రమే కాదు, టు రికార్డ్ అదర్ పర్సన్ యాజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ourselves. మనకంటే అవతల వ్యక్తి ఇట్స్ మోర్ ఇంపార్టెంట్, చాలా ప్రముఖమైన వ్యక్తి. ఈవెన్ దో ఇస్ ఎ పూర్ మ్యాన్, ఈవెన్ దో ఇస్ లివింగ్ ఇన్ హట్, ఈవెన్ దే హ్యావ్ నథింగ్, అయినప్పుడు కూడా you treat him as the most important person, more important than you. నీకంటే చాలా ప్రముఖమైన వాడు. మంచి అంతస్తులు ఉంటే, మంచి పొజిషన్ ఉంటే అతను మనం ప్రముఖమైన వ్యక్తులు అంటాం, ఎలైట్ పర్సన్స్. అలా మనం గౌరవిస్తే అలాంటి వారు లోబడి మనం ఉంటాం. మనం అలా కాదు. కానీ ఈ లోకములో అంత ప్రముఖమైన వ్యక్తి కాకపోయినప్పుడు కూడా, ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ కానప్పుడు కూడా, ఏ ప్రాముఖ్యత లేనప్పుడు కూడా అతనికి లోబడి ఉండాలి, ఆవిడకి లోబడి ఉండాలి. ఈవెన్ దో ఇస్ ఎ పూర్ మ్యాన్, ఏ సర్వెంట్ మేడ్, ఆ స్వీపర్ కావచ్చు, వారికి మనం లోబడి ఉండాలి.
నిజంగా దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ప్రబోధిస్తుంది, చాలా కఠినంగా ప్రబోధిస్తుంది. హౌ కెన్ సబ్మిట్ దట్ పూర్ పర్సన్, ఎ స్వీపర్, ఎ గార్డెనర్, ఎ సెక్స్టన్, ఎ వాచ్మెన్, ఎ చెప్రాసి, ఎలా అతను లోపల ఉండాలి అంటూ మనం నిజముగా వాళ్ళు లెక్క చేయమనం తృణీకరిస్తాం మనం. కానీ బైబిల్ చెప్తున్నది క్రీస్తు భయముతో ఒక్కడికి లోబడి ఉండండి. అంత పాతగా టు అలైన్ అవర్సెల్వ్స్ బిలో అదర్స్ ఇన్ ర్యాంకింగ్ సిస్టంలో కూడా అతనికంటే తక్కువ వారు మన విషయం గమనించి లోబడి ఉండాలి. హైరార్కికల్ సిస్టమ్ ఉన్నది. మోస్ట్ రైట్ రెవరెండ్, ఆ తర్వాత ఎపిస్కోపల్ సిస్టమ్ ఉన్నది, హైరార్కికల్ సిస్టమ్ ఉన్నది. కానీ బైబిల్ ప్రకారం గమనించినప్పుడు ఇట్స్ ప్రిపేర్డ్ టు టేక్ ద లోయెస్ట్ ర్యాంక్. తక్కువ స్థాయి, తక్కువ ర్యాంక్ తీసుకునే వ్యక్తిగానే ఉండాలి. అలా ఉన్నప్పుడు అతని వ్యక్తి నీవు సహోదరునిగా ట్రీట్ చేయగలవు, లేదా ప్రేమించగలవు. యేసు ప్రభు ఆయన ఉన్నతమైన స్థానం ఉన్నాడు, కానీ ఇట్ ఈస్ ద లోయెస్ట్ ర్యాంక్, లోయెస్ట్ ఆఫ్ ద లో. అంత అధమ స్థానాన్ని తీసుకోవడం వెనకాడలేదు. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సబ్మిట్ వన్ టు టేక్ అప్ ద లోయెస్ట్ ర్యాంక్ దెన్ అదర్ పర్సన్. అంత మాత్రమే కాదు, ఇతరుల క్షేమం కొరకై, for the benefit of other person, submit to one another in the fear of the Lord. ఇతరుల మేలు కొరకే, అతని మేలు కొరకై ఒకరికి లోబడి జీవించాలి అని దేని వాక్యం స్పష్టంగా ప్రబోధిస్తున్నది. టు టీచ్ అదర్ పర్సన్ గ్రేటర్ దాన్ యువర్ సెల్ఫ్స్, ఆనర్ దెమ్ మోర్ దాన్ యువర్ సెల్ఫ్స్. అతను నీకంటే ఘనుని ఎంచి అతని లోబడి ఉండాలి. నీకంటే గొప్పవాడని గ్రహించి అతను లోబడి ఉండాలి. is greater than you, more honorable person than you అని గ్రహించినప్పుడే నీవు ఒక లోబడే తత్వం నీలో అలవడుతుంది, అలవర్చుకుంటావు నీవు. అంత మాత్రమే కాదు, ఈ నీడ్ దట్ పర్సన్, అతని అవసరం నీకున్నది, నీ అవసరం అతనికి ఉన్నది. ఈ మాటలు గమనించాలి. I need the other person, I need the brother and sister in Christ. అతను అవసరాలు లేదనుకుంటే చాలా పొరపాటు. పౌలు పది విషయం ప్రస్తావించాడు. శరీరంలో గణనీయమైన కూడా అవి ఇంతగా ఘనతకు ఎంచబడినవే. కాలు ముక్కుతో కానీ, ముక్కు కాలుతో కానీ, చెయ్యి కాలుతో కానీ నువ్వు అక్కడే చెప్పచాలదు. Every part need each other. We need each other to live in harmony for the glory of God, to help each other in our tasks, in our problems, in serving the Lord. We need each other. అని సత్యం గ్రహించినప్పుడే నువ్వు లోబడి నువ్వు జీవిస్తావు. కాబట్టి ప్రియులారా, క్రీస్తుని భయముతో ఒకరికో లోబడి ఉండండి. ఎలాంటి వ్యక్తి కావచ్చు, చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకొని చాలామంది కూడా జీవన యాత్ర ముందుకు సాగిపోతుండగా, ఆత్మయాత్ర ముందుకు సాగిపోతుండగా ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తుని భయముతో ఒకరిగా లోబడి ఉండండి. అలా జీవించడానికి, అలా ఎంచుకోవడానికి, అలా ప్రవర్తించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. మీ అందరి భయముతో ఒకరికి లోబడి ఉండాలని మీరు సెలవిచ్చారు తండ్రి. మీరు మాధుర్యం చూపించారు నాయన. మరి ఏ యోగ్యతలుగా విలువనిచ్చారు తండ్రి. ప్రముఖ స్థానాన్ని ఇచ్చారు ప్రభువా. మా కొరకు లోయెస్ట్ ర్యాంకులోకి వచ్చారు తండ్రి. మీ జీవితం ఆదర్శనీయం కాబట్టి తండ్రి, అనుసరిస్తూ ఇతర వ్యక్తి మాకంటే గొప్పవాడని, ప్రముఖుడని విలువైన గ్రహించి తండ్రి లోబడి చూపించే ఆ మనస్తత్వాన్ని, ఆ లక్షణాన్ని మాకందరికి ఇవ్వగలందుకు ప్రభువా, ఆ రీతి ప్రవర్తించడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
మన ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని కన్యమైన సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.